ఒక ఊరిలో ఒక చిన్న చెరువు ఉండేది. చెరువులో వర్షాకాలం కావటాన చాలా నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్ళల్లో ఎన్నో చేపలు, కప్పలు, తాబేళ్ళు బతుకుతూ ఉంటాయి. చేపలు మాత్రం నీళ్లు ఎక్కువగా ఉండటం వలన వాటిని చాలా ఆనందంగా ఆడుకుంటూ ఉంటాయి. కప్పలేమో అటు ఇటు గెంతుతూ ఉంటాయి. తాబేలు లోపల కొంచెం సేపు, బయట కొంచెం సేపు ఉంటూ ఆడుకుంటూ ఉంటుంది. అలాగా ఒకరోజు కొంగలు కూడా బాగా దాహం వేసేసరికి దాహం తీర్చుకోవటానికి చాలా దూరం నుంచి వచ్చాయి. వాటిని పలకరించుకోవటం, అవి మాట్లాడుకోవటం, అవి హ్యాపీగా ఉండటం తాబేలు గమనిస్తూనే ఉంటుంది. వచ్చిన కొంగలు రెండు హాయిగా మంచినీళ్ళు తాగి ఇవి ఎంతో బాగున్నాయి అనుకుంటాయి. పాపం వచ్చిన కొంగలకి ఎంతో దాహంగా ఉండటం వలన వచ్చి ఇక్కడ వాలుతాయి. అప్పుడు మంచినీళ్ళు తాగుతూనే ఇలా అనుకుంటూ ఉంటాయి, ఆహా, ఈ నీరు ఎంత బాగుందో, మనం ఎప్పుడొచ్చినా ఈ నీటి కోసమే రావాలి. ఎంత దూరం నుంచి వచ్చినా కానీ మనం ఈ నీళ్ళు తాగాలి. పైగా ఎంత మంచి నీరో, ఎన్ని జీవరాశులు ఈ నీటిలో బతుకుతున్నాయో అని అనుకుంటూ ఒకదానితో ఒకటి సన్నిహితంగా మాట్లాడుకుంటూ ఆ నీళ్లు తాగుతూ ఉంటాయి. వాటన్నింటిని గమనిస్తూనే ఉంటుంది తాబేలు. మిగిలిన జంతువులు కూడా వాటితో ఫ్రెండ్షిప్ చేయాలి అనుకుంటాయి. కానీ కొంగలు మాత్రం తాబేలుతోనే ఆడుకుంటాయి. వచ్చి మంచినీటిని తాగిన కొంగలు తిరిగి మళ్ళీ వాటి ప్లేస్కు ప్రయాణం అయిపోతూ ఉంటాయి. అలా కొంచెం దూరం వెళ్తూ ఉండగా తాబేలు వాటిని గమనిస్తూనే ఉంటుంది. తాబేలుకు కూడా ఒక చిన్న కోరిక, పైకి ఎగరాలన్న కోరిక తాబేలుకు కూడా ఉంది. కానీ అవి అప్పుడే పరిచయం అవటంతో వాటిని అడిగితే ఫీల్ అవుతాయేమోనని చెప్పి తాబేలు కూడా అడగకుండా మెదలకుండా ఉంది. కొంగలు నీరు తాగి వెళ్ళిపోయాయి. మళ్ళా కొన్ని రోజుల తర్వాత ఆహారం తిన్న కొంగలకి బాగా దాహం వేయటంతో మళ్ళా తిరిగి ఆ చెరువు దగ్గరికి వచ్చాయి. అది ఎండాకాలం అవ్వటం వల్ల చెరువులో ఉన్న నీళ్లు కొంచెం తగ్గినట్టు అనిపించాయి. అప్పుడే ఇన్ని నీళ్లు తగ్గిపోయాయా, ఇంకా ఎండాకాలం వస్తే ఎన్ని నీళ్లు తగ్గిపోతాయో అని అనుకుంటూ ఉంటాయి. అలా అనుకుంటూ ఉన్న మాటల్ని తాబేలు వింటుంది. ఇవి ఏంటో అనుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళి వినాలి అనుకుంటుంది. కానీ కొంగలు రెండు ఇలా అనుకుంటాయి, ఇలాగైతే చాలా కష్టం. ఇప్పుడే కదా ఎండలు వచ్చింది, ఇప్పుడే ఇన్ని నీళ్ళు అయిపోతే ఇంకా ఎండలు బాగా వచ్చేసరికి ఎన్ని నీళ్ళు అయిపోతాయో, పాపం ఇక్కడున్న ఈ కప్పలు, ఈ చేపల పరిస్థితి ఏమిటో అని అనుకుంటూ పాపం కొంగలు రెండు చాలా బాధపడుతూ ఉంటాయి. అవి బాధపడుతూ అంటున్న మాటల్ని తాబేలు వింటుంది. అప్పుడు తాబేలు కొంగల దగ్గరికి వెళ్ళి, అవునా, మరి మేమేం చేయాలి అంటూ ఉంటే కొంగలు మాత్రం ఎంతో సంతోషంతో, మీకెందుకు, మేము ఉన్నాం కదా, మీకు మంచి ప్లేస్ ఒకటి చూపిస్తాను. దూరంగా ఇంతకంటే పెద్ద నది ఒకటి ఉంది. ఆ నదిలో ఎన్నో జీవరాశులు బతుకుతూ ఉన్నాయి. వాటి దగ్గర మిమ్మల్ని వదిలిపెడతాను. అక్కడ ఎండాకాలం వచ్చినా కానీ నీటి కొరత తగ్గదు అంటూ ఉన్నాయి. మిమ్మల్ని ఎలా నమ్మాలి అంటూ ఉండగా, మేము ఎంతో మంచివాళ్ళము. ఇంతకుముందు మేము ఒక చిన్నపిల్లవాడు, ఒక పసిపిల్లవాడు ఉయ్యాలలో ఏడుస్తూ ఉంటే వాళ్ళ అమ్మ కోసము ఆ ఉయ్యాలతో సహా తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర వదిలిపెట్టాము. మేము అంత మంచి వాళ్ళము. ఇలా పిల్లలకే కాదు, ఎవరికి కావాలన్నా కానీ మేము సాయం చేస్తామంటూ వాటి గొప్పతనం గురించి అవే చెప్పుకున్నాయి. చివరికి సంతోషపడింది తాబేలు. అలా చెప్తూ ఉండేసరికి చాలా సంతోషపడుతూ కొంగలు, నీకెందుకు, నేను మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఆ దూరంగా ఉన్న పెద్ద చెరువులో మేము వదిలిపెడతాం, అదే పెద్ద నదిలో మేము వదిలిపెడతాం అనేసరికి తాబేలు మాత్రం ఎంతో సంతోషంగా తన ప్రేమను వ్యక్తపరుస్తూ ఉంటుంది కొంగలతోటి. సరే, మేము రేపు వస్తాము, నువ్వు రెడీగా ఉండాలి అంటూ కొంగలు దానికి చెప్తూ ఉంటాయి. మిగిలిన చేపలు కూడా మేము వెళ్తాము అన్నట్లుగా సంతోషపడుతూ ఉంటాయి. కొంగలు వెళ్ళిపోతాయి. తాబేలు మాత్రం, ఆహా, నన్ను రేపు ఆకాశంలోకి తీసుకెళ్తారంట,
ఆకాశంలోంచి ఎగరాలని నాకు ఎప్పటి నుంచో కోరిక. ఆ కోరిక త్వరలోనే తీరబోతుంది. అది కూడా రేపే అంటూ తాబేలు చాలా సంతోషపడుతూ ఉంటుంది. కొంగలు 2 రానే వచ్చాయి. తాబేలు మాత్రం అంతే సంతోషంతోటి ఎంతో ఆనందంగా వాటికి నేను రెడీగా ఉండాను. మీరు నన్ను తీసుకెళ్తారా అంటూ ఉంటే కొంగలు నేను తీసుకెళ్ళడానికే కదా వచ్చాము అంటూ సమాధానం ఇస్తాయి. పాపం ఆనందం ఆపబట్టలేక సంతోషంతోటి తాబేలు డాన్సులు వేస్తూ ఉంటుంది. ఇదిగో ఇక్కడున్న కర్రను మేము అటు ఇటు ఇద్దరం పట్టుకుంటాం. నువ్వు మధ్యలో గట్టిగా పట్టుకో అంటూ తాబేలుకి చెప్తాయి. తాబేలు కూడా సరే అంటుంది. సరే అని పట్టుకొని అందరూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఆకాశం పైకి తీసుకెళ్ళినాక ఆకాశంలోంచి తాబేలు కిందకు చూస్తూ ఉంటుంది. కిందకు చూశాక దాని కోరిక నెరవేరింది. ఎందుకంటే కింద ఉన్న జంతువుల్ని పైనుంచి చూడాలన్నది దాని కోరిక. పైనుంచి చూసేసరికి ఆహా నా కోరిక తీరింది అంటూ నోరు తెరిచింది. ఆహా అంటూ నోరు తెరిచేసరికి కర్రను పక్కకు పోయి అది కింద పడిపోయింది పాపం. అలాగా చెప్పిన మాట వినకుండా నువ్వు కర్ర ఎందుకు వదిలిపెట్టావు అంటూ కొంగలు దాన్ని నిలదీశాయి. కింద పడ్డా కానీ ఎంతో సంతోషంగా నవ్వుతుంది తాబేలు. పాపం దానికి దెబ్బలు తగలవు కదా, దానికి పైకున్న కవచం గట్టిగా ఉంటుంది కాబట్టి దానికి దెబ్బలు తగలవు. పిల్లలు మన మంచి కోరి మనల్ని ఎవరైనా ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్తే అలాగే ఖచ్చితంగా చేయాలి. పిచ్చి పిచ్చి పనులు చేయకుండా ఆనందంగా ఉండాలి. ఇన్ని మంచి మాటలు చెప్పిన కొంగలకి ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్.